జరిగింది. మరి దీంట్లో భాగంగా ఈ కార్యక్రమం ముందుకు కొనసాగించవలసిగా విద్యారం ఓ గారిని కోరడం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా మరి మనం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఎంబీఏ గారు రాహుల్ సార్ గారిని మరి కిరణ్ కుమార్ సార్ గారిని పిలవడం జరిగింది. వారికి గట్టిగా చెప్పడంతో ముందుగా ముఖ్యంగా రోడ్డు భద్రత అనే విషయానికి వస్తే అందరికీ ఒక సంత కూడా ఆర్టీసీ మీదనే ఉంటుంది. సో వేరే వాహనాల కంటే ఎక్కువ బస్సులు కనిపిస్తూ ఉంటాయి. ప్రైవేట్ ట్రావెల్స్ కానివ్వండి, అదర్ టూ వీలర్స్, కార్స్, వీటికంటే కూడా ఎక్కువ ఫోకస్ అంతా కూడా మరి ఆర్టీసీ బస్సుల మీద కనిపిస్తుంది. అట్లనే ఎవరు ఎట్లా నడిపినా కూడా ఆర్టీసీ డ్రైవర్లుగా, ఆర్టీసీ కండక్టర్లుగా, ఆర్టీసీ సిబ్బందిగా మనకు చాలా బాధ్యత ఉంది. అందరికంటే ఎక్కువ కూడా మనం బాధ్యతాయుతంగా మరి బస్సులు నడపాల్సిన అవసరం ఉంది. సో మెయింటెనెన్స్ సిబ్బంది నుంచి ఆఫీసర్స్, సూపర్వైజర్స్, డ్రైవర్స్, కండక్టర్స్ ప్రతి ఒక్కరి పాత్ర మరి ఈ రోడ్డు భద్రతపై ఉంది. ఎవరు ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా, సో మెకానిక్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, కండక్టర్ సహకరించకపోయినా, డ్రైవర్ సరిగ్గా డ్యూటీ చేయకపోయినా, సూపర్వైజర్ డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకు సరైన రెస్ట్ లేకుండా డ్యూటీ వేసిన, అన్ని రకాల కేటగిరీస్ లో ఎక్కడ ఏ మిస్టేక్ జరిగినా కూడా అది మరి రోడ్డు ప్రమాదాల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి మరి మన పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. ఆర్టీసీ పాత్ర మరి మనందరికీ తెలుసు. ఆర్టీసీలో డ్రైవర్ రిక్రూట్మెంట్ స్థాయి నుంచి రిగరస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మంచి ట్రైనింగ్, మంచి ఎక్స్పీరియన్స్ డ్రైవర్లను తీసుకున్న తర్వాత కూడా మళ్ళా ఒక 4 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి, ఈవెన్ ట్రైనింగ్ లో కూడా చాలా మందిని ట్రైన్ చేసి మళ్ళీ ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మళ్ళీ మన పీరియాడికల్ ట్రైనింగ్స్ కూడా ఎవ్రీ 2 years 3 years కి పీరియాడికల్ ట్రైనింగ్స్, మన రెగ్యులర్ రీజియనల్ లో ట్రైనింగ్స్ ఇస్తాం డ్రైవర్స్ కి. అట్లానే ఎవ్రీ మంత్ ఏదో ఒక సందర్భంలో గేట్ మీటింగ్స్ ద్వారా వారం డిఎంస్ ప్రతిరోజు కూడా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటారు డ్రైవర్స్, కండక్టర్స్ తో. మరి ఇన్ని రకాల మనము జాగ్రత్త చర్యలు తీసుకున్నా కూడా అవుతున్నాయి యాక్సిడెంట్స్. ఇంకా మరి అవి కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రోడ్ డిసిప్లిన్ చాలా తగ్గిపోయింది. సో రోడ్లో వచ్చే వాళ్ళు ముఖ్యంగా 2 వీలర్స్ విపరీతమైన ర్యాష్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా రావడము, విపరీతంగా వాళ్ళు అసలు అంటే ఏమాత్రం డ్రైవింగ్ అవగాహన లేకుండా, సిగ్నల్స్ ఇవ్వకుండా రావడం కొంచెం ఎక్కువైంది ఈ కాలంలో. కాబట్టి మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ డ్రైవర్స్ ఉన్నారు, మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. మనము డిఫెన్సివ్ డ్రైవింగ్ ఎక్కువ శాతం చేయాల్సిన అవసరం మరి ఉంది ముఖ్యంగా. సో డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయలేకపోతే ఇప్పుడు ఈ కాలంలో మరి మనం డ్రైవింగ్ చేయడం చాలా కష్టం. మరి ఈ విషయం ముఖ్యంగా గమనించాలి అందరూ. మరి డ్రైవర్స్, కండక్టర్స్ ఒక టీమ్గా వర్క్ చేసి మరి డిపోకి సురక్షితంగా రావాల్సిన అవసరం ఉంది. మనము ఆల్రెడీ అన్ని రోడ్ ట్రాన్స్పోర్ట్స్లో చూస్తే మన